నేను మీట్లో పెట్టుకొని గురు బ్రహ్మ జై గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో మద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యాంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. ఎండమావుల వంటి బొమ్మ నిండు జలదిలో బుగ్గారా ఉండదెప్పటికైనా దేహము ఉత్త స్వప్నము భ్రాంతిరా. ఎండమావుల వంటి బొమ్మ నిండు జలదిలో బుగ్గారా కండలెముకలు కీళ్ళు గలిగిన కల్మషం బిదికుండారా. దండిక సరును పొట్ట నిండి గుండె జలమున నుందిరా. ఎండమావుల వంటి బొమ్మ నిండు జలదిల బుగ్గారా గన్ల తొర్రలు పచ్చి మాంసము మెండు మూత్రము మలమూరా. గన్ల తొర్రలు పచ్చి మాంసము మెండు మూత్రము మలమూరా. పండ్ల కావల బుర్రే లోపుల పండ్ల కావల బుర్రే లోపుల నుండు పురుగుల మెదడురా. ఎండమావుల వంటి బొమ్మ నిండు జలదిల బుగ్గారా. చూడ సుందరమైన దీనిది కడగకుండిన గబ్బూరా. చూడ సుందరమైన దీనిది గడగకుండిన గబ్బూరా. పాడుకాయములోన బారును పాడుకాయములోన బారును చూడ రక్తము జీమూరా. ఎండమావుల వంటి బొమ్మ నిండు జలదిల బుగ్గారా. ఆడుచున్నది కండ్ల మధ్యను నాడిగుండ గాలిరా. ఆడుచున్నది కండ్ల మధ్యను నాడిగుండ గాలిరా. ఆడుచుండిన గాలి పోతే ఆడుచుండిన గాలి పోతే అణిగిపోవును తనువురా. ఎండమావుల వంటి బొమ్మ నిండు జలదిల బుగ్గారా. ఈడగలిగిరి తల్లిదండ్రులు చూడ మొదలును లేరురా. ఈడగలిగిరి తల్లిదండ్రులు చూడ మొదలును లేరురా. నీడ అద్దములోన చందము నీడ అద్దములోన చందము నీవు ఎవ్వరు తెలియారా. ఎండమావుల వంటి బొమ్మ నిండు జలదిల బుగ్గారా. అండపిండ బ్రహ్మాండ మనిరి ఆత్మతనువు నదిలియారా. అండపిండ బ్రహ్మాండ మనిరి ఆత్మతనువు ననేదిరా. అండబాయక గురుని నడగరా అండబాయక గురుని నడుగరా ఉండు అచలమున్నె చటారా.
ఎండమావుల వంటి బొమ్మ నిండు జలదిల బుగ్గారా త్రాడు సర్పము భ్రాంతి సర్వము త్రాడు సర్పము భ్రాంతి సర్వము ఏడజూచిన లేదురా పొడిమిగ నారాయణాఖ్యుని పొడిమిగ నారాయణాఖ్యుని పూర్ణబోధనుగా నారాయండమావుల వంటి బొమ్మ నిండు జలదిల బుగ్గారా. జై గురు. జై శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు. జై గురు. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. నిన్న 47వ శ్లోకము. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వ స్నాప్నోతి కిల్బిషం అనే శ్లోకము చదివినాడు. దాని భావము వివరించుకోలేదు. ఇంకా ఆత్మ నిర్ణయానుసారము ఆచరించు కర్మ, ఆత్మతో ఏదైతే చేయాలో అనేటువంటి స్వభావం చేత చేసేటువంటి ఆ కర్మ అంగహీనముగా అనుష్ఠింపబడినను, అంటే చేతులతో కానీ నోటితో కానీ ఏదైనా కానీ అంగహీనంగా వాటితో చేసేటువంటి ఆ కార్యక్రమం లేకపోయినప్పటికైనా కానీ ఆత్మతో ఆత్మ నిర్ణయించుకొని దాని పద్ధతి ప్రకారం ఆచరించేటువంటి కర్మ అంగహీనముగా అనుష్ఠింపబడినను గుణనిర్మిత కర్మ పద్ధతుల కన్నా శ్రేష్టమే అగుచున్నది. గుణనిర్మితములు అంటే ఏ గుణము, ఈ 3 గుణాలతో ఏదైతే చేయాలనేటువంటి స్వభావం ఉందో సత్వరజస్తమో గుణాలు ఆ పద్ధతుల కంటే కూడా ఆత్మతో చేసేటువంటి ఆచరించేటువంటి ఆ కర్మ శ్రేష్టమే అగుచున్నది. అనగా బంధువధాది దోషములతో కూడినదే అయినను ఈ బంధువధ, ఎవరు కావలసినటువంటి బంధువులందరినీ చంపేటువంటిది ఆ బంధువధ, అది దోషములతో కూడినదే అయినను అది తప్పే అయినప్పటికైనా నీ ధర్మమగు యుద్ధము పరధర్మమగు భిక్షాటన కంటే శ్రేష్టమే అగుచున్నది. ఏది నీ ధర్మమైనది క్షత్రియ ధర్మము, నీ కర్తవ్య ధర్మము. కాబట్టి అటువంటి భావము చేత ఈ యుద్ధం చేస్తే ఎట్లుంటుందప్ప అంటే పరధర్మమగు భిక్షాటన కంటే శ్రేష్టమే అగును. పరధర్మము అంటే ఒకరిని పోయి యాచించి ఆ భిక్ష తెచ్చుకొని నీ ఉదర పోషణ జరుపుకుండే కంటే నీది స్వధర్మము కాబట్టి నీ స్వధర్మానుసారంగా నీ కర్తవ్య ధర్మాన్ని నువ్వు నెరవేర్చడమే శ్రేష్టమైతుంది అర్జున. జై గురు. చెప్పు. సహనం కర్మ కుంతేయాం సదోషమపి న త్యజేత్ సర్వారంభాహి దోషేణ ధూమేన అగ్నిరివావృతః. జై గురు. ఓ అర్జున, దోషయుక్తమైనను నువ్వు చేసేటువంటి ఈ పని, ఈ కర్మ, ఈ కర్తవ్యము దోషయుక్తమైనప్పటికైనా సత్యాన్వేషణము గల మానవోపాధి యందు ఉండు నీవు ఆత్మనిర్మితమగు స్వధర్మ నిశ్చితమగు కర్మము త్యజింపకూడదు. ఎట్లా అంటే నువ్వు చేసేటువంటి ఈ కర్తవ్యము దోషయుక్తమైనను అంటే కొంత కఠినమైనది, కొంత బాధాకరమైనటువంటిది, కొంత తప్పుగా అనిపించేటువంటిది అయినప్పటికైనా సత్యాన్వేషణము గల, ఏది సత్యము ఏది అసత్యము, అంటే ఏది ధర్మము ఏది అధర్మము అనేటువంటి విమర్శనాభావము కల మానవోపాధి యందు ఉండు. ఈ మానవులలో ఉండబడినటువంటి నీవు ఆత్మనిర్మితమగు, ఇది నీ ఆత్మతో చేసేటువంటి ఈ పని స్వధర్మనిష్టమగు, నీ యొక్క స్వధర్మము. ఎందుకు నీ స్వధర్మము? నీవు క్షత్రియుడవు, నీవు రాజువు, నువ్వు ధర్మాన్ని నిలబెట్టాల, అధర్మాన్ని అంతం చేయాల అనేటువంటిదే నీ స్వధర్మము. కాబట్టి నీ స్వధర్మ నిష్టమగు కర్మము త్యజింపకూడదు, దీన్ని వదిలిపెట్టకూడదప్ప అర్జున. అది చెడుపే అయినప్పటికైనా కానీ ఈ పని నువ్వు
చేసే తీరల్లా. ఇది నీ కర్తవ్య ధర్మము. ఎందుకనగా కర్మములు అన్నియును ఏ పని చేసినప్పటికైనా కానీ ఆ పనులు అన్నిట్లో కూడా నిప్పు పొగచేత కప్పబడినట్లు గుణత్రయ దోషము వలన ఆవరింపబడి ఉన్నవి. ఈ ఏ పని చేసినప్పటికైనా నిప్పుకు నివురు కప్పితే ఏ విధంగా అది కనపడుకోకుండా ఉంటుందో ఆ విధంగా ఈ గుణత్రయాలన్నీ, ఈ 3 గుణాలు నీలోనే ఉండి ఈ 3 గుణాలు వాటి వాటి స్వభావాన్ని అవి పడుచూపుతా ఉంటాయి. కాబట్టి ఆ దోషం వలన ఆవరింపబడింది. అంతేగాని నీవు వాస్తవంగా వీటికి లోను కాకోకుండా ఉండవు. ఎందుకంటే అవన్నీ నీకు తెలియబడినాయి. తెలియబడిన తర్వాత నీ కర్తవ్య ధర్మం అనేటువంటిది నీకు గుర్తుపడితే నీ స్వధర్మం అది. నువ్వు యుద్ధం చేసి ఈ యుద్ధంలో నువ్వు నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చుకోవాలా. అంతేగాని ఈ మాయ కప్పినట్టు కప్పుకోనుంది. ఆ మాయను తొలగిస్తే ఉండబడినటువంటి ఆ జ్ఞానం నీకు వెలువడుతుంది అర్జున. అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. జై గురు. అర్జున, అన్ని విషయములందును ఆసక్తి లేనివాడును, ఏ విషయంలో కూడా దాన్ని చేయాలా అనేటువంటి ఆసక్తి అంటే దాని మీద శ్రద్ధ లేనటువంటి వాడును, అది చేయాలనేటువంటి స్వభావము లేనటువంటి వాడును, సంయత చిత్తుడును, అన్నిటినీ సమానంగా చూసుకునేటువంటి భావము కలిగినటువంటి వాడును, భోగకాంక్ష లేనివాడును, ఏ భోగము లేనటువంటి వాడు, నాకు అది కావాలి, ఇది కావాలా, ఈ సౌకర్యం కావాలా అనేటువంటి వాడును, కర్తృత్వరహిత కర్మాచరణ గల వ్యక్తి. కర్తృత్వరహిత కర్మాచరణ గల వ్యక్తి అంటే నేను చేయాలి, నేనే చేస్తాను, నాకంటే ఎవరు లేరు, ఇది నా వల్లనే అవుతుంది అనేటువంటి భావము చేత ఎవడైతే పని చేస్తాడో అటువంటి వ్యక్తి సమ్యక్ దర్శనమగు నిష్క్రియమగు ఆత్మస్వరూపమును పొందుట అని సిద్ధిని పొందును. ఆత్మస్వరూపమును పొందును అనాల్సింది పొందుటకు. అటువంటి అంటే నేను అనేటువంటి దాన్ని వదిలిపెట్టి తన యొక్క కర్తవ్య ధర్మాన్ని ఎవరైతే నెరవేరుస్తుంటారో అది నిష్క్రియ అంటే చేయాలనేటువంటి భావంతో చేసేటువంటిది కాదు, తన కర్తవ్య ధర్మం కాబట్టి చేయాల. అటువంటి మానవుడు ఆత్మస్వరూపమును పొందును అనేటువంటి ఆ సిద్ధిని పొందును. తన యొక్క స్వస్వరూపాన్ని తెలియబడి తన యొక్క ధర్మాన్ని తాను నెరవేరుస్తాడు. సిద్ధిం ప్రాప్నో యథా బ్రహ్మ తథా ప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయం నిష్ఠా జ్ఞానస్య పరా. జై గురు. ఓ అర్జున, సిద్ధిని పొందిన వ్యక్తి ఏ రీతిగా బ్రహ్మమును పొందునో, సిద్ధిని పొందినటువంటి వ్యక్తి ఎట్లయితే సిద్ధి అనగా ఒక ఏదైనా కానీ ఒక వస్తువు మలినం పడితే ఆ మలినాన్ని తొలగించిన తర్వాత ఆ వస్తువు ఎంత మెరుపుగా, ఎంత కన్నిగా, క్లీన్గా ఎట్లయితే కనపడుతుందో ఆ రకంగా ఈ సిద్ధిని పొందినటువంటి వ్యక్తి, ఇది ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి ఈ సిద్ధిని పొందినటువంటి వ్యక్తి ఏ రీతిగా బ్రహ్మమును పొందునో, ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం అయిందో అదే బ్రహ్మము, అదే తన యొక్క స్వయం ఉపాధి. ఆ జ్ఞానము యొక్క పరిసమాప్తియో ఆ క్రమమును సంక్షేమముగా నా నుండి తెలుసుకొనుము. అటువంటి భావం అయిపోయిందా? ఉండాలి. ఆ జ్ఞానము యొక్క పరిసమాప్తి అంటే ఆ బ్రహ్మ సాక్షాత్కారం ఎప్పుడైతే నువ్వు పొందినావో ఆ పొందినటువంటి ఆ జ్ఞానము వల్ల నీకు ఏర్పడేటువంటి ఆ భావన ఎట్లుంటుందప్ప అంటే ఆ క్రమమును సంక్షేమంగా నా నుండి తెలుసుకొనుము. దాన్నంతా నీకు వివరంగా తెలియజేస్తా, అది నా నుండినే తెలుసుకో అర్జున. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాం త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. జై గురు. ఓ అర్జున, ఆ ఆత్మను బ్రహ్మమని నిశ్చయించుకొనుట వలన, అదే ఆత్మ ఏ దాన్నైతే నువ్వు
సాక్షాత్కారం చేసుకుంటావో అదే ఆత్మ. ఆ ఆత్మస్వరూపమే బ్రహ్మమును నిశ్చయించుకునటం వలన సంశయ విపర్యాయములు తొలగిన బుద్ధితో ధైర్యమును అవలంబించి ఇంక నిన్ను నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నీకంటే వేరుగా ఇతరత ఏమీ లేదు, అంతా నువ్వే, ఏడుండేది నువ్వే, ఆడుండేది నువ్వే, అంతలక్క నేనే అనేటువంటి స్వభావన ఎప్పుడైతే నీకు సంశయరహితంగా నీకు అది గుర్తుపడిందో ఆ భావము చేత ఆ తొలగినటువంటి ఆ బుద్ధితో ధైర్యమును అవలంబించి శరీరేంద్రియములను వశమనర్చుకొని ఈ శరీరంలో ఉండబడినటువంటి ఇంద్రియాలన్నీ అవన్నీ నీ వశములో ఉంటాయి. అంతటికీ నీవే కర్తమైనప్పుడు అవన్నీ నువ్వు చెప్పినట్టే ఉంటాయి. కాబట్టి ఆ ఇంద్రియములను వశమనర్చుకొని శరీర స్థితికి ఉపయోగపడు విషయముల యొక్క ఆసక్తి దోషములు కూడా పరిత్యజించి ఈ శరీర స్థితికి దీనికి ఏమేమి ఉపకరిస్తాండాయో అటువంటి ఆ విషయాలు ఏది శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనేటువంటి ఆ విషయాల యొక్క ఆసక్తి దోషములు కూడా పరిత్యజించి దాంట్లో వచ్చేటువంటి ఆ భావన కూడా లేకుండా తీసేసుకొని వివిక్త సేవీ లఘ్వాసి యతవాక్కాయ మానసక ధ్యాన యోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితక. జై గురు. ఆ విధంగా పరిత్యజించి అర్జున ఈ విషయరహిత అంతఃకరణ నివాసియును ఈ విషయాలతో ఏదైతే నీ అంతఃకరణలో ఉండి దాన్ని ప్రేరేపిస్తాందో ఆ నివాసి ఎవరైతే ఉన్నాడో వాడిని కూడా మితముగా భుజించువాడును. అటువంటి దాన్ని ఎట్లయితే అంతఃకరణంలో నివాసం అంటే ఉంటాయి, కానీ వాటికి నీవు అవకాశం ఇస్తేనే అవి ప్రజ్వరిల్లుతాయి. అవకాశం ఇవ్వకుండా ఊరికే ఉంటే తనంతకు తాను ఊరికే ఉంటాడు. ఆ విధంగా ఉండబడినటువంటి వాడును మితముగా భుజించువాడును. ఎంత తినల్లో ఆకలి వరకు ఎంత తినల్లో అంత తీసుకోవాల్సిందే కానీ శరీరం పెంచుకునే దానికోసము ఎంత కావడితే అంత భోజేయకోకుండా మితంగా భుజించువాడును. త్రికరణముల 3 కరణములు ఏది వాక్కు మనస్సు దేహము ఇవన్నీ త్రికరణముల ఏకరూపుని నియమించి ఇవన్నీ ఒకే భావం చేత నిలబెట్టి ఎల్లప్పుడూ ధ్యాన యోగ పరాయణుడై ఎల్లప్పుడు కూడా ఏ దాన్ని నువ్వు తెలుసుకోవాలని నీలో ఆసక్తి ఉందో అటువంటి దానిపైన నీ మనస్సును ఎవరైతే నిలబెట్టుకుంటారో అటువంటి వాడు దృష్టాదృష్ట విషయ వైరాగ్యమును అవలంబించి దాని నుంచి వచ్చేటువంటి అదృష్టము కానీ లేదా దురదృష్టము కానీ మంచి కానీ చెడు కానీ ఏదైనా రావచ్చు ఆ విషయాలలో. కాబట్టి ఆ వచ్చేటువంటి ఆ విషయాలపైన వైరాగ్యమును అవలంబించి ఏది వచ్చినా సరే సంసిద్ధంగా నేను అనుభవించేదానికి ఉన్నాను అనేటువంటి స్వభావం నీ మనసులో ఏర్పరచుకొని అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. దేవుడు ఆ వైరాగ్యాన్ని నువ్వు అవలంబించంటే ఆ వైరాగ్యం చేత నువ్వు పని మొదలుపెట్టి ఈ దేహేంద్రియముల యందు ఆత్మబుద్ధిని మొండి పట్టును యోగ బల గర్వమును ప్రారాబ్ధవశమున లభించు విషయముల యందలి కోరికను కోపమును పరిగ్రహణము వదలి శరీరమనినను జీవితమనినను అభిమానము లేక చిత్త విక్షేపరహితము శాంతిని పొందిన వ్యక్తి ఈ జీవితముననే బ్రహ్మజ్ఞానం పొందుటకు సమర్థుడు. ఎట్లా అంటే పైన వైరాగ్యాన్ని అవలంబించాలా చెప్పినాడు కదా, ఆ విధంగా వైరాగ్యము ఇది వచ్చినా రాకపోయినా రెండిటికి నేను సమర్థుడను అనేటువంటి భావాన్ని పొంది ఆ దాంట్లో ఉండబడినటువంటి ఈ దేహేంద్రియాలలో వచ్చేటువంటి ఆ బుద్ధిని స్థిరత్వంగా నిలబెట్టుకొని మొండి పట్టును అదే కావాలనేటువంటి కోరికను వదిలి నేను యోగం చేసి సంపాదిస్తా, యాగం చేసి సంపాదిస్తాను అనేటువంటి దాన్ని వదిలిపెట్టేసి బలము అనేటువంటి నా దగ్గర ఇంత బలం ఉందనే దాన్ని కానీ గర్వము నేననే అహంకారమును కానీ వదిలి ప్రారాబ్ధవశమును లభించు విషయముల యందలి కోరికను ఏదైతే ప్రారాబ్ధంలో ఏదైతే వస్తుందో అదే చాలు అనేటువంటి తృప్తిని పొంది కోపమును పరిగ్రహణమును కోపాన్ని తాపాన్ని ఈ రెంటిని వదిలిపెట్టేసి ఈ శరీరమనినను జీవితమనినను ఈ శరీరం అనిత్యము ఈ జీవితము కూడా అనిత్యమే
కాబట్టి దీనిపైన భ్రమ అనేటువంటి దాన్ని వదిలిపెట్టేసి అభిమానము లేక ఈ దేహం పైన కానీ ఈ జీవితం పైన కానీ నేను ఇట్లే ఉండాలి ఇట్లే చేయాలనేటువంటి స్వభావన లేక చిత్త విక్షేపరహితమగు శాంతిని పొందిన వ్యక్తి ఆ రకంగా చేసినటువంటి ఆ చిత్తాన్ని సమయస్ఫూర్తిగా దాన్ని నిలబెట్టుకొని ఎవరైతే శాంతిని పొందుతాడో అటువంటి వ్యక్తి ఈ జీవితముననే అంటే జీవించి ఉన్నట్టే బ్రతికినట్టే అదే దేహం ఉన్నట్టే విదేహ కైవల్యమును శరీరం ఉన్నట్టే అశరీరత్వమును సావకమును చచ్చినట్లును ఆ విధంగా ఈ జీవితముననే బ్రహ్మజ్ఞానము పొందుటకు సమర్థుడగును అర్జున. బ్రహ్మభూత ప్రసన్నాత్మా నశోచతి నకాక్షతి సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. జై గురుదేవ్. ఓ అర్జున, బ్రహ్మజ్ఞాననిష్ఠుడగు వ్యక్తి ఈ విధంగా ఈ బ్రహ్మజ్ఞానంలో ఎవరైతే నిలబెట్టుకుంటారో అటువంటి వ్యక్తి ఆత్మ ప్రసన్నతను పొంది తన యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని తాను తెలియబడి ప్రాప్త వస్తు నాశనమైన శోకింపడు. ఏదైనా కానీ ప్రాప్తానుసారంగా అది రాకోకుండా నిలిచిపోయినప్పటికైనా కానీ రాలేదే అనేటువంటి బాధ చెందేటువంటి అవకాశం ఉండదు అతనికి. కాబట్టి అప్రాప్త వస్తువును కోరడు. అప్పటికప్పుడు నాకు రావాలా, ఎట్లా ఏదన్నా ఒకటి చేస్తే దానికి 4 తోడు రావాలా, లాటరీ కట్టినాము లాటరీలో దండిగా డబ్బు వస్తుంది అనేటువంటిది అకస్మాత్తుగా అనుకోకుండా పోతా ఉంటే ఏదో ఒక వజ్రమో లేకపోతే ఒక ధనమూటో దొరికితే బాగుండు అనేటువంటి అప్రాప్తంగా కష్టము అనేటువంటిది లేకోకుండా వచ్చేటువంటి ఆ కోరికలను కూడా కోరడు. సర్వభూతముల సుఖదుఖములను తనవిగా చూచును. సర్వభూతాలలో ఉండబడినటువంటి సుఖదుఖాలన్నీ అంటే మమాత్మ సర్వభూతాత్మ అన్నట్టు నాలో ఉండబడినటువంటి ఈ మనస్సు దీంట్లో ఏర్పడేటువంటి సంకల్ప వికల్పాలు కూడా ప్రతి జీవిలోనూ ప్రతి ప్రాణిలోనూ ఇదే విధంగా ఉంటాయి అనేటువంటి భావన సుఖదుఖములను తనవిగా చూచు యతి అంటే ఆ భావన కలిగినటువంటి ఆ జ్ఞాని. ఆ జ్ఞాన లక్షణమును మత్ సంబంధమును అగు పరాభక్తిని పొందును. ఆ విధంగా ఉండబడినటువంటి ఆ జ్ఞాని ఆ లక్షణాలన్నీ తనవిగా భావించి తాను కూడా వాటితో పాటు సమానమే అనేటువంటి స్వభావన పొంది దాంట్లో నిలబడిపోతాడు ఆయన. భక్త్యా మాం అభిజానాతి యావాన్యస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. జై గురు. అట్టి యతి అంటే అన్నిటినీ సమభావనగా ఎవరైతే చూసుకుంటారో నేను ఒకటే జగత్తు ఒకటేననేటువంటి స్వభావన ఎవరైతే కలిగి ఉంటాడో అటువంటి మహాత్ముల్ని మాత్రమే పెద్దలుగా ఉండబడినటువంటి తెలిసిన యోగ్యుల్ని యతి అంటారు. అట్టి యతి జ్ఞాన లక్షణమగు భక్తి వలన ఏ ఉపాధుల వలన భేద వైశిష్ట్యములను సవిశేష రూపములను మరియు సర్వోపాధి శూన్యమును నిర్విశేషమును నేను అగుచుంటినో. చూడు, ఏ దాంట్లో కూడా నేను నేనే అవి అవే. జ్ఞానములో కానీ లక్షణమగు భక్తి వలన ఏ ఉపాధులను వలన భేద వైశిష్ట్యములను ఏ ఉపాధికి దాని స్వధర్మానుసారంగా ఏ ఉపాధిలో ఉండబడినటువంటి దానికి అది ఉండే ఉంటుంది. అది భేద వైశిష్ట్యం వలన నీవు చూసేటువంటి చూపు భేదంగా ఏ దాన్నైతే నువ్వు గుర్తిస్తావో అటువంటి స్వభావం అక్కడ కనపడుతుంది. కాబట్టి సవిశేష రూపములను అన్ని ఒకే విధంగా ఒకటే అనేటువంటి స్వభావం చేత మరియు సర్వోపాధి శూన్యమును మొట్టమొదటి ఇవన్నీ ఉండాయా అంటే అసలు లేవు. ఇవన్నీ ఏ ఉపాధి లేదు, అసలు లేదు. ఇవన్నీ నిర్విశేషమును నేను అనుచుంటినో. ఇవన్నీ అన్నిట్లో ఉండేది నేను తప్ప ఏదీ లేదు. నేనుంటేనే ఇవన్నీ ఉన్నాయి, నేను లేకపోతే ఏది నిలబడే అవకాశమే లేదు అనేటువంటి స్వభావం చేత ఎప్పుడైతే నువ్వు ఆ రూపముల నన్ను యథార్థముగా ఆ రూపాలలో నేనే ఉండేది అనేటువంటి భావనను యథార్థంగా ఎప్పుడైతే తెలియబడతావో ఆత్మరూపను గ్రహించును. అదే రూపంగా అదే ఆత్మ అన్నిట్లో ఉండేది ఆత్మేను అనేటువంటి స్వభావం చేత దాన్ని తెలియబడతాడు. ఈ సాక్షాత్కారం వలన
నన్ను యథార్థ రూపమున తెలుసుకొని దీనికన్నిటికీ అతీతంగా ఎవరైతే ఉండారో నిజమైనటువంటి నేను, ఆ నిజమైనటువంటి నేనే ఈ శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఈ సాక్షాత్కారం వలన నన్ను యథార్థ రూపమున తెలుసుకొని వెనువెంటనే నా యందు ప్రవేశించును. తిరిగి ఇది తను వదిలి తలకే నాలేకే వచ్చి చేరుకుంటాడప్ప. ఈ జీవిత కాలంలోనే నా అఖండ రూపం పొందును. జీవితం ఉన్నట్టే నాదైతే ఏదో గొప్పగా కనబడేటువంటి ఈ అఖండ రూపం ఏదైతే ఉందో జీవించి ఉన్నట్టే దాంట్లోనే లీనమవుతాడు అతడు. అనగా నా సర్వవ్యాపిత్వము పొందును. నాలోనే లీనమవుతాడు, నాలోకే ఐక్యమవుతాడు, వేరుగా లేదు. సర్వకర్మాణ్యపి సదా కర్మ కుర్వాణో మద్వ్యపాసేయక మత్ప్రసాదాత్తవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. జై. ఓ అర్జున, ఎల్లప్పుడూ సమస్త కర్మలను చేయుచున్నను. ఎప్పుడు కూడా తాను ఊరికే ఉండకుండా తన యొక్క కర్తవ్య ధర్మాలను ఎవరైతే నెరవేర్చుకుంటూ ఉంటాడో సమస్త కర్మలు చేయాల్సిందే, తప్పవు. అటువంటి వ్యక్తి నన్ను అనుసరించిన భక్తుడు, నేను కాదు నా కర్తవ్య ధర్మమే అనేటువంటి స్వభావం చేత ఎవరైతే చేస్తా అంటారో అట్టి నా భక్తుడు నా అనుగ్రహమున, అంటే నా వలననే సనాతనమును అక్షయమును అగు, అది ఎల్లవేళలా ఉండబడినటువంటిది, క్షయముగానటువంటిది, అంటే నాశనము లేనటువంటిది. అటువంటి నా స్థానమును పొందును. నాకు చావు పుట్టుక లేనటువంటి స్థితి నాది. కాబట్టి అటువంటి స్వభావాన్ని తాను కూడా పొందునప్ప అర్జున. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. అర్జున, ఈ వివేక బుద్ధి వలన ఐహిక ఆముష్మిక విషయములకు కర్మలనన్నింటినీ కర్తృత్వరహిత పద్ధతిగా నాయందు సమర్పించి నాయందు ఆసక్తిని కలిగి బుద్ధిని ఏకాగ్రమనర్చి ఎల్లప్పుడూ మద్గత చిత్తుడవు కమ్ము. ఓ అర్జున, నేను చెప్పినటువంటి ఈ భావం వలన, ఈ వివేకం అంటే అవివేకం పోయి వివేక జ్ఞానము ఎప్పుడైతే నీకు వచ్చిందో దాని వలన, ఆ బుద్ధి వలన ఐహిక ఆముష్మిక జరిగిపోయేటివి జరగబోయేటివి అనేటువంటి ఈ విషయాలలో కర్మలనన్నింటినీ జరిగిపోయిండేటప్పుడు చేసిండేటివి కానీ ఇప్పుడు జరుగుతా ఉండేటప్పుడు చేసేటివి కానీ ఈ కర్మలనన్నింటినీ కర్తృత్వరహిత పద్ధతిగా, నేను కాదు నా కర్తవ్య ధర్మం అనేటువంటి పద్ధతిలో నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నావన్నీ కూడా నేను చేయలే, నా కర్తవ్య ధర్మం అని చెప్పి చేపించేవాడు ఎవడో ఉన్నాడు, చేసేదానికి నేను ఒక కర్తనుగా ఉండాను అనేటువంటి భావనగా నాయందు సమర్పించి నాయందు ఆసక్తిని కలిగి ఎల్లవేళలా నేను అనేటువంటి దాన్ని వదిలిపెట్టి ఇది నా కర్తవ్య ధర్మమే అనేటువంటి దానిపైన ఆసక్తి కలిగి బుద్ధిని ఏకాగ్రమనర్చి, నీ బుద్ధిని చంచల మనస్సు ఎందు ప్రసారం కాకుండా నిలకడగా ఆ బుద్ధిని నిలబెట్టుకొని ఎల్లప్పుడూ మద్గత చిత్తుడవు కమ్ము, ఎల్లప్పుడు కూడా నాయందే భారముంచి నీ కర్తవ్య ధర్మాన్ని నువ్వు నెరవేర్చు. మచ్చిత్త సర్వ దుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి అథ చేత్వమహంకారాన్న శ్రోష్యసి వినంక్షతి. మద్గత అంటే నాకు ఏమి గత వస్తాదో అనేటువంటి స్వభావం లేకుండా అదంతా నాది కాదు ఆయనదే ఏమన్నా చేసుకొని అనేటువంటి దానిపైన చిత్తుడవై దానిపైన మనస్సుంచి ఆ విధంగా నా అనుగ్రహం వలన దుస్తరమగు, ఏది దుస్తరము? జన్మహేతువులను అన్నింటినీ అతిక్రమించగలవు. దుస్తరమైనటువంటిది ఈ జన్మ రావడమే కష్టము, వచ్చిన తర్వాత అనుభవించేది కష్టమే, మళ్ళా పోయేటప్పుడు కష్టమే ఉంది. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః అనేటువంటి స్వభావం వలన ఈ దుస్తరమగు ఈ జన్మహేతువులను అన్నింటినీ అతిక్రమింపగలవు. వీటన్నింటినీ కూడా ఈ జన్మరహిత స్థితిని పొందేటువంటి అవకాశం ఉంది అర్జున. మరి నీవు పాండిత్యాభిమానమున నేను చెప్పినది విని ఎడల, నీ పాండిత్యాభిమానం వలన అంటే
నీలో ఉండబడినటువంటి అభిమానాన్ని వదిలిపెట్టి నేను చెప్పినటువంటి ఈ భావన, ఈ బోధ, ఈ వాక్యాలు నీకు ఎప్పుడైతే నాటుకుండాయో అటువంటి దానిని నువ్వు ఎప్పుడైతే బాగా ఆశాంతంగా విన్నావో ఆ విన్న తర్వాత పురుషార్థ భ్రష్టుడ వగుదువు. పురుషార్థములు అంటే ఏంటివి? ధర్మ, అర్థ, కామ, మోక్షములు అటువంటివి ఏమీ లేకోకుండా అయిపోతావు నువ్వు. స్వధర్మం మాత్రమే ఉంటుంది కానీ ఈ పురుషుడు ఇదే చేయాలా, ఇదే ఉండాలా అనేటువంటి స్వభావన లేకోకుండా అయిపోతావు అర్జున. యజ్జహంకారమాశ్రిత్య నయోత్స్యయితి మన్యసే మిథ్యై వ్యవసాయస్తే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్షతి. గురు ఆ విధంగా లేకోకుండా ఇప్పుడు నేను ఏ రకంగా చెప్పినానో ఆ విధంగా లేకోకుండా నీవు అహంకారమును ఆశ్రయించి యుద్ధము నర్పను అని నీవు తలచున్నది భ్రమమూలకము. నేను చేస్తాను అనేటువంటి ఆ అహంకారాన్ని ఆశ్రయించుకొని కాబట్టి ఆ అహంకారం ఎప్పుడైతే నీలో ఉందో నేను చంపుతాను అనేటువంటి స్వభావన నీకు ఏర్పడి ఇవన్నీ పాపభూయిష్టములైనటువంటిది కర్మ నేను చేయను అని అంటే అని నీవు తలచున్నది భ్రమ. కాబట్టి ఆ భ్రమ తప్ప ఏమీ లేదు. కాబట్టి ఆ భ్రమమూలకము నీ ప్రయత్నము వ్యర్థమే అగును. ఆ భ్రమతో చేసేటువంటిది ఇదంతా నీ ప్రయత్నం అంతా కూడా వ్యర్థమే అవుతుంది అర్జున. కాబట్టి ఈ గుణత్రయ అభిమానమును నిన్ను నియోగింపగలదు. ఈ గుణాలలో ఏదైతే దానికి నువ్వు వశుడవైతాండావో ఆ 3 గుణాలలో ఆ 3 గుణాలే నిన్ను వశం చేసుకొని ఆ ఈ పద్ధతిగా చేయాలనేటువంటి స్వభావన ప్రేరేపిస్తాయి ఆ గుణాలు. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్చసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్తు. ఓ అర్జున, అవివేకమును దేనిని చేయ నిశ్చయింపవో స్వభావజాతమగు నీ పూర్వజన్మ కర్మము వలన బద్ధుడవై నీ ఇష్టమునకు వ్యతిరేకముగానే దానిని చేయుదువు. కాబట్టి పూర్వజన్మములో నీ స్వభావం ఏ విధంగా ఉందో ఆ దాంట్లో అది ఏదైతే నిర్ణయించుకొని వచ్చిందో ఆ స్వభావము చేతనే ఈ జన్మములో నీ పూర్వజన్మ కర్మము వలన బద్ధుడవై దానికి కట్టుబడి నీ ఇష్టమునకు వ్యతిరేకముగానే దానినే చేయుదు. అది నీ ఇష్టం. ఎందుకు? ఇది పాపము పుణ్యము అనేటువంటి విచక్షణ భేదము నీ కాడ కలిగింది కాబట్టి ఈ రకంగా చేస్తా ఉండవు, ఈ రకంగా మాట్లాడుతా ఉండవు. కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో నా వలన నీవు ఈ జ్ఞానాన్ని పొందితే అటువంటి స్వభావము లేకోకుండా నీవు వేరైతా ఉంది, ఈ జగత్తు వేరైతా ఉంది. కాబట్టి ఈ జగత్తులో దీన్ని చేసేదే ధర్మము. కాబట్టి నువ్వు పూర్వజన్మములోనే ఉంటాండవు, దానికి వ్యతిరేకంగా దీన్ని చేయాలప్ప. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, అంతర్యామియగు చేతన పురుషుడు సర్వజీవుల హృదయమును అధిష్ఠించి యంత్రమును నన్ను బొమ్మల వలె విప్పుచూ నియమించుచున్నాడు. అంతర్యామియగు చేతన పురుషుడు, అన్నిటికీ అతీతంగా ఉండబడినటువంటి ఈ ఆత్మ చైతన్య పురుషుడు సర్వజీవుల హృదయములను అధిష్ఠించి సర్వజీవులలో కూడా ఉండబడినటువంటి నేనే. ఇవన్నిట్లోనూ ఒకడు ఎట్లుంటాడప్ప అంటే ఒక్క సూర్యబింబము అనేక ప్రాంతములలో ఏ విధంగా మనకు ప్రసారమై ఆ కిరణముల జ్యోతి ఎట్లయితే మనకు కనపడతా ఉందో ఆ విధంగానే ఒక్క బంగారము ఎన్నో ఆభరణాలుగా రూపొంది ఏ విధంగా కనపడతా ఉందో, ఒక్క నూలు ఎన్నో వస్త్రాదులుగా ఏ రకంగా మనకు కనిపిస్తా ఉన్నాయో ఆ విధంగా ఈ ఒక్క చైతన్యమే అర్జున అంతర్యామియగు చేతన పురుషుడు సర్వజీవుల హృదయములను అధిష్ఠించి సర్వ ప్రాణులలో ఉండి తానుగా ఆధిపత్యాన్ని ఎవరైతే చేస్తా ఉన్నాడో అటువంటి ఆధిపత్యమును యంత్రమున నన్ను బొమ్మల వలె
ఇంకా నేను ఈ దేహాన్ని కూడుకొని ఉండబడినటువంటి ఈ దేహము ఆయన ఆడించినట్టల్లా నేను ఆడుతా ఉన్నానప్ప. ఈ విధంగా తిప్పుచూ నియమించుచున్నాడు. అన్నిటికీ వాడే నన్ను కర్తగా ఉండి నన్ను ఆడుకుంటా అన్నాడు అర్జున. అంటే తమే దేహాన్ని శరణం తమేవ దేహాన్ని శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. జై గురు. ఓ అర్జున, సర్వతోభావముగా ఆ పురుషునే శరణు పొందుము. వీటన్నిటికీ ఎవడైతే అతీతంగా ఉన్నాడో, అటువంటి మహాత్ముడు ఎక్కడైతే ఉన్నాడో అటువంటి పురుషుణ్ణి నీవు శరణు పొందు. ఆయన కృప వలన పరమ శాంతిని శాశ్వత స్థానమును పొందగలవు. ఆ విధంగా అన్నిటినీ వదిలిపెట్టి అన్నిటికీ కర్తవ్య ధర్మము చేస్తాండా, అన్నిటికీ కర్తవు కర్మవు అన్ని నీవే, క్రియ అంతా నీదేనని చెప్పి ఆ స్వభావన చేత ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఆయన కృప వలన పరమ శాంతిని శాశ్వత స్థానమును పొందగలవు. ఆయన లేక ఎప్పుడైతే నువ్వు లీనమవుతావో అట్టి స్వభావన నీకు అలవడుతుంది. శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందగలవు. తిరిగి వచ్చేటువంటి స్థానం లేకోకుండా పోతాది. మీటే పడినట్టుంది. ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్చైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు. మీట్ అయిపోయినావా అర్జున? ఈ రహస్యము కంటెను అత్యంత రహస్యమగు గీతా జ్ఞానము నీకు నా వలన చెప్పబడినది. అనగా క్షరాక్షరుల నిర్భయ స్పర్శ పద్ధతిగా నేను ఉంటున్న ఉత్తమ పురుష పద్ధతిగా నిర్ణయముగా తెలిపినాను. సంపూర్ణముగా దీనిని వివేచనమునర్చి ఎటుల ఎంతువో అటులనే చేయుము. అంటే ఈ రహస్యము అంటే ఇంతవరకు నేనెవరు, నాకు వేరుగా ఉండబడినటువంటిది ఏది, ఈ త్రిగుణాలంటే ఏమి, ఈ సాంఖ్యము తారకము అమనస్కము ఇవన్నీ కూడా నీకు దీంట్లో ఉండబడినటువంటి ఈ రహస్యాలన్నీ నీకు తెలియజేసినానప్ప. అత్యంత రహస్యమగు ఈ గీతా జ్ఞానము నీకు నా వలన చెప్పబడినది. అంటే ఈ దేహము మొట్టమొదట లేనప్పటి నుంచి వచ్చిన తర్వాత ఇది పోయేంత వరకు దీనిలో ఉండబడినటువంటి ఈ వ్యవస్థలన్నీ కూడా నీకు తెలియజేసినానప్ప అర్జున. అనగా క్షరాక్షరుల, క్షరము అనగా దేహాన్ని గురించి, అక్షరుడు అనగా ఆత్మల గురించి కూడా ఇది నిర్భయ స్పర్శ పద్ధతిగా, నిర్భయంగా అంటే స్పర్శ ఏ విధంగా ఉందో దాన్ని గ్రహించినట్టుగా నేను ఉంటున్న ఉత్తమ పురుష పద్ధతిగా నిర్ణయముగా నేను ఏ విధంగా స్పర్శ ఎట్లయితే వచ్చిపోతా ఉందో ఆ విధంగా ఈ పురుషుడు కూడా ఉండాలనేటువంటి ఈ పద్ధతిని నిర్ణయముగా తెలిపినాను. నిర్ణయంగా నీకు ఇదంతా తెలియజేసిన కాబట్టి సంపూర్ణంగా దీనిని వివేచనమునర్చి, సంపూర్ణంగా దీన్ని ఆలోచించి అవలోకించి ఎటుల ఎంతువో అటులనే చేయము. ఇంక నీ ఇష్టం, ఇది నీకే వదిలిపెట్టేసిన. నీ భావం ఎట్లా తోస్తే అట్లా నీ ఇష్టానుసారంగా నువ్వే చేయప్ప అర్జున. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. జై గురు. ఓ అర్జున, పరమ రహస్యమగు నా శ్రేష్టమగు వాక్యమును మరలా వినుము. పరమ రహస్యమైనటువంటిది ఇది, నాకు శ్రేష్టమైనటువంటిది. అంటే నీకు అన్ని అనుకూలాలు సమకూర్చ కలిగినటువంటిది, శ్రేష్టమైనటువంటిది. ఈ వాక్యమును మరలా విను. నాకు అత్యంతము ప్రియుడవు అగుదు. నాకు అత్యంతము ఎల్లవేళలా నాకు ప్రియుడవే అగుదు. అంటే నాతో సమానమే. నాకు నేను నీవు వేరు లేకోకుండా నా సంతోషము, నాలో ఉండబడినటువంటి ప్రేమ, ఆ రెండు కూడా నీవు నేను రెండు ఒకటేననేటువంటి స్వభావము అగుదు. ఈ కారణమున నీ హితమును అగు
ఉత్తమ పురుష ప్రాప్తి ఉపాయమును చెప్పుచున్నాను. ఈ కారణం చేతనే నీకు హితం అంటే మంచి జరిగే దానికోసము నీవు ఎట్లా ఉత్తమ పురుష ప్రాప్తి, పురుషులలోనే పురుషోత్తముడు అనేటువంటి భావన చెందే దానికోసము ఆ ప్రాప్తి ఎట్లా పొందాలా అనేటువంటి ఉపాయాన్ని నీకు నేను తెలియజేస్తాను. మన్మనా భవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రీతేనే ప్రియోసి మే. జై గురు. ఓ అర్జున, నీ మనస్సును నాయందు నిలుపుము. నీ మనస్సు నీది కాకోకుండా అది కూడా నాకు అర్పించప్ప. ఇక నా భక్తుడవు కమ్ము. ఇక అన్నిటికీ నేనే, నీవు కాదు. నేను కానే కాదు, అంతా నీదే భారం అనేటువంటి భావన చేత నువ్వు నా భక్తుడవు కమ్ము. నన్ను పూజింపము, ఎల్లవేళలా నన్నే పూజించు, ధ్యానించు. నాకు నమస్కరింపము, ఎల్లవేళలా కూడా నేను నిమిత్త మాత్రుడను అనేటువంటి స్వభావము చెంది నాకు నమస్కరింపము. నీవు నాకు అత్యంత ప్రియుడవగుదువు. ఆ విధంగా చేస్తే ఎల్లవేళలా నీ పైన ప్రేమ వాత్సల్యము నాకు కలుగుతాది. ఎల్లవేళలా కూడా నీవు నాకు అత్యంత దగ్గర స్నేహితుడు అవుతావు అర్జున. ఈ విధంగా చేస్తే నన్నే పొందేదవు. నీకు సంబంధం లేకోకుండా నీకు వేరుగా నాలోనే నువ్వు కలిసిపోతావు. నేను సత్యమును ప్రతిజ్ఞాపూర్వకముగా నుడువుచున్నాను. ఇది వాస్తవమప్ప. ఇది ప్రతిజ్ఞ అంటే ఈ రకంగా చేస్తే నువ్వు నేను ఇద్దరము ఏకమైపోతాము. నీవు వేరు నేను వేరు అనేటువంటి స్వభావన లేకోకుండా చెప్తాండ అర్జున. ఇది ప్రతిజ్ఞాపూర్వకముగా నుడువుచున్నాను అంటే చెప్పుచున్నాను. ఎక్కడ కిందికి వచ్చినావు మళ్ళా? మన్మనా భవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రీతినో ప్రియమేషి మే. అలా అయిపోయింది బాబా. అదే ఇప్పుడు అయిపోయింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. జై గురు. మోక్షయిష్యామి మా శుచః. ఓ అర్జున, ఇది నా నిర్ణయములకు పూర్వము నిర్ణయింపబడి ఉన్న ధర్మాధర్మములనన్నింటినీ త్యజించి, నా నిర్ణయమునకు అంటే పూర్వము ఇదే నిర్ణయింపబడింది కాబట్టి దీనిలో ఏవైతే ఉన్నాయో ధర్మము అధర్మములు అన్నింటినీ కూడా త్యజించి, నీ మనసులో ఉండబడినటువంటి ధర్మము అధర్మము అనేటువంటి దాన్ని త్యజించి ఉత్తమ పురుషుడు నాకు నన్ను ఈ విధంగా నాలోనూ ఆ విధంగానే ఉంటే వాటన్నిటిని నేను త్యజించి నా గురువు వల్ల తెలియబడి నేను ఏదైతే తెలుసుకోవాలో ఏదో దాన్ని తెలియబడి నేను ఉత్తమ పురుషుడను అయినానప్ప అర్జున. ఇక నన్ను ఒక్కనినే ఆత్మరూపమును ఆశ్రయింపము. కాబట్టి ఈ విధంగా నువ్వు చేస్తే నీవు కూడా నాలేకే ఐక్యమైపోతావు. నీవు కూడా ఉత్తమ పురుషుడు అవుతావు అర్జున. ఈ ఆత్మరూపమును ఆశ్రయింపు. నేను నిన్ను ధర్మాధర్మ బంధన రూపములకు పుణ్యపాపముల నుండి ముక్తిని అందజేతును, శోకింపకము. ఈ ధర్మాధర్మాలలో వచ్చేటువంటి ఆ ఫలాన్ని లేకుండా తీసేసి నీకు పుణ్యపాపముల నుండి విముక్తి చేసి నీకు మోక్షాన్ని ప్రసాదించేటువంటి భావన చేస్తా అర్జున. కాబట్టి శోకింపకము. దీంట్లో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అనగా క్షరాక్షర స్పర్శ దోషమగు కర్మజ్ఞాన భ్రాంతి దోషము వలన పుణ్య పాప జన్మ కర్మ బంధములను తొలగగలవని నిర్ణయము. ఈ విధంగా నేను కాదు, నా కర్తవ్య ధర్మం అని ఎవరైతే ప్రతి పని కూడా ఎవరైతే చేసుకుంటారో అటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ చేసేటువంటి కర్మల వలన వచ్చేటువంటి ఆ దోషమైనటువంటి దాంట్లో వచ్చే ప్రతిఫలము ఏది కూడా వారికి అంటదు. ఆ కర్మ బంధములను తొలగగలవని నిర్ణయం. అవన్నీ తొలగిపోతాయి. నేను అనేటువంటిది ఉంటేనే అంటుకుంటుంది. నా కర్తవ్య ధర్మం అనేది లేకపోతే ఏమీ ఉండవు. ఆ స్వభావంతో ఎవరు ఏ పని చేసినప్పటికైనా కానీ ఆ పాప పుణ్యాల భ్రమ అనేటువంటిది తొలగిపోతుంది అర్జున. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన
నచా శుశ్రూష వేదాజ్యం నచ మాం యో అభ్యసూయతి. ఓ అర్జున, ఈ గీతాశాస్త్రమును తపోరహితునకు నీవు ఎన్నటికి చెప్పకూడదు. ఈ గీతాశాస్త్రాన్ని ఎట్లా అంటే తపోరహితునకు, అంటే తనను గురించి ఆలోచన చేసేది లేకుండా ఎల్లవేళలా ఏదో చేయాలా, ఏదో సంపాదించాలా అనేటువంటి ఆ భ్రమలో ఉండబడినటువంటి వాళ్లకు ఎప్పుడు చెప్పినప్పటికైనా కానీ ఇది వాళ్లకు అంతుపట్టదు. కాబట్టి తపోరహితుడు అంటే తనను తాను తెలియకుండా తన యొక్క ప్రవర్తన మార్చుకోకుండా ఉండబడినటువంటి వాళ్ళకి ఇది పని మీద పడదు. కాబట్టి అటువంటి వారికి నీవు ఎన్నటికి చెప్పకూడదు. మరియు భక్తుడు కాని వానికిని, వినగోరని వానికిని, ఎవడు నన్ను మనుష్యునిగా తలచి ద్వేషించును వానికిని చెప్పదగదు. చూడు, తర్వాత భక్తిగా ఉండాల. భక్తి అనేటువంటి భావనము లేనటువంటి వాడు అంటే నేను అనేటువంటి అహంకారంతో విర్రవీగేటువంటి వానికి కానీ, వినగోరని వానికి ఏదైనా మంచి చెప్తా అంటే వినుకోకుండా వాని ప్రలాపన, వాని ప్రేలాపన, వానివన్నీ చెప్పుకుంటా అంటాడే, అటువంటి వానికి కానీ, ఎవడు నన్ను మనుష్యునిగా తలచి ద్వేషించునో, ఎవడు కృష్ణుడు, ఆయప్ప కూడా మనిషే కదా, అంతకంటే వేరే ఏమీ లేదు కదా, కృష్ణుడు నేను ఇద్దరు ఒకటే కదా, ఆయప్ప మనిషే నేను మనిషే అనేటువంటి స్వభావన ఎవడైతే ఈ భావన తలుస్తాడో అటువంటి వానికి కూడా ఈ గీతాభావాన్ని చెప్పకూడదు, చెప్పతగదప్ప అర్జున. యయిదం పరం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. గురు, ఎవడు యథోక్తమగు పరమ రహస్యమగు ఈ గీతాశాస్త్రమును నా భక్తులకు వివరించి చెప్పును, అతడు నా యందు పరమ భక్తిని చేసి సందేహరహితుడై నన్నే పొందును. ఎవరైతే ఈ విధంగా ఈ గీతావాక్యాలను, దీంట్లో ఉండబడినటువంటి రహస్యాన్ని విపులంగా 10 మందికి ఎవరైతే తెలియజేస్తా అంటాడో అటువంటి మహాత్ముడు నా యందు పరమ భక్తిని చేరి నా సందేహరహితుడై నన్నే పొందును. అటువంటి వాడు వానిలో ఉండబడినటువంటి ఆ సందేహాలన్నీ నశించిపోయి అతని స్వభావము నా యందే లీనమవుతుంది అర్జున. నచ తస్మాన్ మనుష్యేషు కచ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్తు అన్యక్ ప్రియతరో భువి. ఇక ఈ గీతోపదేశమును నర్చు వానికంటే, ఈ గీత తెలియజేసేటువంటి వానికంటే కూడా అధిక ప్రియుడు నాకు ఈ జగత్తున లేడు. దీన్ని ఎవరైతే ఎల్లవేళలా పారాయణం చేసుకుంటుంటారో అటువంటి వారికంటే నాకు ఈ జగత్తులోనే ప్రియమైనటువంటి భక్తుడు లేడు అర్జున. కాబట్టి మరి అతని కంటే ప్రియుడగు వాడు ఇక ముందు కూడా కలుగబోడు, ఇప్పటికి లేడు, ఇక రాడు. ఎల్లవేళలా ఈ గీతాభ్యాసం ఎవరైతే చేసుకుంటాడో వాడే నాకు ప్రియమైనటువంటి భక్తుడు అర్జున. అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. గురు, మరియును ఎవడు మన ఇరువురి ఈ ధర్మ విషయమగు సంవాదమును అధ్యయనమునర్చును వానిచే నేను జ్ఞానయజ్ఞము వలన పూజితుడను అగుదును అని వాని నిశ్చయము. అంటే యజ్ఞము అన్నది 1, విధి 2, జపము 3, ఉపాంశు 4. ఈ మానసములని ఈ 4 విధములు. అంటే ఇదంతా ఇంతవరకు జరిగినటువంటి ఈ గీతోపదేశం అంతా కూడా మన ఇరువురి ధర్మ విషయమగు సంవాదమును స్వధర్మంగా నీలో ఉండబడినటువంటి సంశయాన్ని తీర్చుకునే దానికి నువ్వు అడగడము, ఆ సంశయాన్ని తీర్చేదానికి నేను చెప్పడము ఈ అధ్యయనం అనర్చును. ఇటువంటి దాన్ని విమర్శగా వాడు
తెలుసుకుంటాడో అట్టివాడు నేను జ్ఞాన యజ్ఞము వలన పూజితుడు నగుదును. ఇటువంటి సంభాషణ వలననే ఇది జ్ఞానయజ్ఞం. అంటే వారిలో ఉండబడినటువంటి ఆ మాలిన్యమైనటువంటి ఆ అజ్ఞానాన్ని తీసేసుకొని వెలుగైనటువంటి జ్ఞానాన్ని ఎవడైతే పొందుతాడో అటువంటి వాడే పూజితుడగును. కాబట్టి అగుదును అని వాని నిశ్చయము. నా ఈ నిశ్చయం విధంగా బావా. ఆ, నా అది నీళ్ళు రెండు పడినాయి. వాగాదు అది, వాగాదు నా. కరెక్ట్. నా నిశ్చయం. యజ్ఞములు పూజితుడను అగుదును అని వాని నిశ్చయము. అంటే ఈడ విషయము సంవాదమును అధ్యయనం అనర్చును వానిచే నేను జ్ఞానయజ్ఞము వలన పూజితుడను అగుదును అని వాని నిశ్చయము. అంటే వాందేలే బాబా, ఇది వాని నిశ్చయమే. ఎట్లా అంటే ఎవరైతే దీన్ని చేస్తా అంటాడో, ఈ పద్ధతిగా ఈ జ్ఞానయజ్ఞాన్ని ఎవరైతే ఆచరిస్తా అంటాడో అటువంటి వాడు కూడా నేను కూడా ఈ పూజితుడను అయితాను అనేటువంటి స్వభావన వానికే ఏర్పడుతుంది. అది వాని నిశ్చయమే. కరెక్ట్, సరిపోయిందిలే. ఇక యజ్ఞం అనేది ఎట్లుందప్ప అంటే ఒకటి విధి, రెండవది జపము, మూడవది ఉపాంశము, నాలుగవది మానసములని 4 విధములు. ఇక ఒకటి విధి ఎట్లుంటుందప్ప అంటే యజ్ఞము వేదములు విధించు యజ్ఞ కర్మలు. విధి ఎట్లా అంటే ఈ వేదాలలో ఏదైతే నిర్ధారణ చేసినారో అటువంటి వేదాలలో ఉండబడినటువంటి సారాంశాన్ని విమర్శించుకోవడమే ఈ యజ్ఞము, అదే యజ్ఞ కర్మలు. ఇక రెండవది జపయజ్ఞము, ఎల్లవేళలా దాన్నే జపించుకుంటా ఉండేది. ఎట్లా అంటే ఇతరులకు వినబడినట్లు నర్పబడు మంత్రోచ్చారణము. అంటే ఇయప చేసేది ఇయప మనసులో అనుకునేది కాదు, 10 మంది వినేటట్టుగా కూడా గట్టిగా ఆ మంత్రాలను ఉచ్చారణ చేసేటువంటిది. ఇక మూడవది ఉపాంశు, కేవలము స్వశ్రవణ గోచరమగున్నది. స్వశ్రవణ గోచరమగున్నది తన మనస్సునకు, ఆత్మలో తన మనస్సునకు తాను తెలియబడేటట్టుగా దాన్ని విమర్శించుకుంటా ఉండేది. ఇక నాలుగవది మానసము, అంటే జ్ఞానయజ్ఞము కనుక అన్నింటిలో ఇది శ్రేష్టము. శ్రద్ధావానసూయాశ్చ ఇది శ్రద్ధావానసూయాశ్చ శృణుయాదపి యోనో నరః. అంటే శ్లోకం నాదది. శ్రద్ధానసూయశ్చ శృణుయాదపి యో నరః శోపి ముక్త శుభాన్ లోకాం ప్రాప్నుయత్ పుణ్యకర్మణా. మానసం అంటే జ్ఞానయజ్ఞము కనుక అన్నింటిలో ఇది శ్రేష్టం. ఆట్కేదేమో అది కరెక్ట్లే. అది నాలుగవది మానసం అనేటువంటిది జ్ఞానయజ్ఞం, అంటే జ్ఞానంతో ఎల్లవేళలా మనస్సుతో ఆచరించేటువంటిది కాబట్టి కనుక అన్నింటిలో ఇదే శ్రేష్టం. అంటే మనస్సుతో ఉచ్చారణ చేసేటువంటిదే గొప్పది అనేటువంటిది అటుకే మళ్ళా కింది తీసుకుండాలే. ఇక శ్రద్ధాయుక్తుడును అసూయారహితుడును ఏ మనుష్యుడు అర్థజ్ఞానము లేకపోయినను కేవలము వినునో అతడు కూడా ముక్తుడై అగ్నిహోత్రాది పుణ్యకర్మలను నొనర్చువారి పుణ్యలోకములను పొందును. చూడు, తెలియకోకుండా ఉండబడినటువంటి అజ్ఞానులు కూడా ఎవరైతే శ్రద్ధతో భక్తితో ఎవరైతే వింటుంటారో అటువంటి వాళ్ళు అసూయారహితుడును, అసూయ లేనటువంటి వాడును. అటువంటి మనుషుడు ఏ మనుషుడైనా అర్థజ్ఞానము లేకపోయినను, వానికి తెలియకపోయినా, దీని భావాన్ని తెలుసుకోలేకపోయినప్పటికైనా కానీ కేవలము వినును, పెద్దలు చెప్పేటువంటి వాక్యాలను ఎవరైతే వింటారో అటువంటి వాడు కూడా ముక్తుడై, అంటే ముక్తిని పొందేటువంటి దానికి అవకాశం ఉందప్ప. ఎట్లా అంటే అగ్నిహోత్రాది పుణ్యకర్మలను నర్చు వారి పుణ్యలోకములను పొందును. ఈ అగ్నిహోత్రాది అంటే అగ్నితో ఎవరైతే దహింపు చేస్తే ఏమీ లేకోకుండా శూన్యం ఎట్లయితే అయిపోతుందో ఆ విధంగా ఈ మానవుడు కూడా ఈ విషయాలోకంలో లేకోకుండా తన యొక్క భావన దానిపైన పెట్టుకొని దేహాన్ని వదులుతున్నాడు కాబట్టి వాడు కూడా ఆ పుణ్యలోకాలనే వీడు కూడా పొందుతాడు అర్జున. కచ్చిదేతచ్యుతం ఏకాగ్రేణ చేతసా
కచ్చిదజ్ఞాన సమ్మోహక ప్రణష్టస్థే ధనంజయ. దేవుడు అర్జున, నీవు నిశ్చలమగు మనస్సుతో దీనిని వింటివి కదా పార్థ. నీ అజ్ఞాన జనితమగు మోహము తొలగినది కదా అని చెప్పి అర్జునుణ్ణి కృష్ణుడు అడుగుతాడు. నువ్వు నిర్మలంగా నీ మనస్సుతో దీన్ని విన్నావు కదా, ఇప్పుడు నీ మోహము దీనిపైన ఉండబడినటువంటి భ్రమ తొలగిందా లేదా ఎట్లప్ప అని చెప్పి కృష్ణుడు అర్జునుని అడిగితే అర్జునుడు చెప్తాన్నాడు. నష్టో మోహ స్మృతిలబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి సందేహక కరిష్యే వచనం తవ. జై గురు. అప్పుడు అర్జునుడు చెప్తాడు, కృష్ణ, నీ కృప వలన అజ్ఞానము తొలగినది. నీ కృప వలన నాలో ఉండబడినటువంటి ఈ అజ్ఞానము నశించిపోయింది. కృష్ణ, ఇంతవరకు నిర్ణయించి ఉన్న ధర్మశాస్త్రముల యందు కర్మ సన్యాసము, కర్మఫల త్యాగము నిర్ణయించిన పద్ధతులు ప్రయోజనహీనములు. అంటే ఇంతవరకు ఏదైతే చేస్తాండమో ఈ ధర్మశాస్త్రాలలో నిలబెట్టేటువంటివి కర్మ సన్యాసం అంటే ఏ పని చేయకోకుండా నేను సన్యసిస్తా ఉన్నాను అనేటువంటిది కానీ, కర్మఫల త్యాగము అంటే ఆ కర్మ నుంచి వచ్చినటువంటి ఆ ఫలితాన్ని నేను తీసుకుంటా ఉన్నాను అనేటువంటి భావాన్ని కానీ, ఈ పద్ధతులు ప్రయోజనహీనములు, ఇవన్నీ పరిమితపడేటువంటివి కాదు. కాబట్టి నిర్ణయ పద్ధతులకు కర్తృత్వ త్యాగము ఇవన్నీ నాకు కావాలనుకోని చేసుకునేటివి, అవన్నీ భ్రమచేత ఉండేటివి, అవన్నీ భ్రమమూలమే. కానీ నీవు చెప్పినవే ఈ పద్ధతి, ఇది నువ్వు నిర్ణయించినటువంటి ఈ పద్ధతి వలన కర్తృత్వ త్యాగము అంటే నేను అనేటువంటి స్వభావం లేకుండా, క్షరాక్షర పురుష స్పర్శ లేని దేహము గాని ఆత్మ గాని ఈ రెంటిపైన భ్రమ లేకుండా, దీనిపైన స్పర్శ అనేది లేకుండా ఉత్తమ పురుష పద్ధతి, అస్పర్శ యోగం యొక్క పద్ధతి. ఇదంతా ఉత్తమ పురుషులు చేసేటువంటి పద్ధతి. అటువంటి అస్పర్శ యోగం ఉండి లేని స్థితిలో చేసేటువంటి ఈ యొక్క పద్ధతి తెలిసిన నా వలన స్మృతి పొందబడినది. ఆ విధంగా నువ్వు తెలియజేస్తే ఆ భావాన్ని నేను నా మనస్సుతో ఆలకించి దాన్ని నా స్మృతిలోకి తెచ్చుకున్నాడు. కృష్ణ, సంశయరహితుడనైతిని. ఇక నాలో ఏ సంశయాలు లేవు, నాకు ఏ బాధ లేదు, ఏ భయము లేదు. ఇక నీ ఉపదేశమును పాలింతును. నీవు ఎట్లా చెప్తే ఆ విధంగా నేను నిలబడి నీ కర్తవ్య ధర్మాన్ని నేను నెరవేరుస్తా ఓ పరమాత్మ అని చెప్పి కృష్ణునికి తిరిగి అర్జునుడు చెప్పినాడు. వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం. దేవుడు అని ఈ విధంగా ఆ సంజయుడు విస్మయకరమును రోమహర్షకరణమును అగు శ్రీ కృష్ణార్జున సంవాదమును నేను ఇట్లు వింటిని. ఈ విధంగా అక్కడ ధృతరాష్ట్రునికి తెలియజేస్తానడంట ఈ సంజయుడు. ఈ విధంగా అక్కడ కృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఈ విధంగా వారి సంవాదము వాళ్ళు మాట్లాడుకుంటా అంటే, వారు చెప్పేటువంటి ఆ మాటలను, అక్కడ వచ్చేటువంటి ఆ కర్తవ్య ధర్మాలను నేను వినేతలికే నాకు రోమములు హర్షణం అంటే సంతోషము పులకించి రోమాలన్నీ నిక్కబొడుచుకొని వాటిలో వచ్చేటువంటి ఆ భావాన్ని నేను పొందేదానికే చాలా అద్భుతంగా ఉంది అనేటువంటి స్వభావన అక్కడ సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేస్తా ఉన్నాడు. వ్యాస ప్రసాదాచ్యుతవానేతద్గుహ్యతమం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత సమం. ఇది వ్యాస ప్రసాదాచ్యుత వా నేత, అదే కదా ఇప్పుడు నువ్వు చదివింది కరెక్ట్లే. ఇది నేను వ్యాసుని కృప వలన ఈ అత్యంత రహస్యమగు యోగతత్వమగు గీతాశాస్త్రమును స్వయముగా వచించు యోగీశ్వరుడుగు శ్రీ కృష్ణుని నుండి ప్రత్యక్షముగా వింటిని. ఇది ఈ వ్యాస భగవానుడు రచించినటువంటి ఈ గీత, ఈ గ్రంథంలో ఉండబడినటువంటి సారాంశాన్ని, రహస్యాన్ని అంతా కూడా ఇది ఎవరికి అందుబాటుగా అయ్యేటువంటిది కాదు. కానీ
ఆ కృష్ణ పరమాత్మ ఆ అర్జునుడికి చెప్పేటువంటి ఆ సమయాన్ని నాకు కలిగించి, అటువంటి ఆ భావము చేతనే, కలిగినటువంటి ఆ భావము చేతనే కృష్ణుడు స్వయంగా చెప్పేటువంటి దాన్ని నేను ప్రత్యక్షంగా విన్నా ఓ ధృతరాష్ట్ర మహారాజా అని చెప్పి ఆ సంజయుడు తనలో తాను సంతోషపడుకుంటూ అదే భావాన్ని ఆ ధృతరాష్ట్రునికి వ్యక్తపరిచినాడు. రాజం సంస్మృత్య సంస్మృత్య సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. అదే ధృతరాష్ట్ర, శ్రీ కృష్ణార్జునుల ఈ శుభకరమగు విస్మయకరమును అగు సంభాషణమును తలచి తలచి అనుక్షణము ఆనందించుచున్నాను. వాళ్ళిద్దరూ ఉభయులు ఒకరికొకరు, ఆయన అడిగేది ఈయన చెప్పేది, ఈ విధంగా వారి సంభాషణ ఎంతో శుభకరమైనటువంటిది, ఎంతో మంచిదైనటువంటిది. అటువంటి ఆ సంభాషణ నేను వింటే విస్మయకరమునగు నా మనస్సు విస్మయము చెందిపోయింది. అబ్బా, ఇంత గొప్పదైనటువంటి భావన ఉందా వీటి యందు అనేటువంటి ఆ భావన నాకు కూడా నా మనసులో ప్రేరేపించుకుంటూ దాన్నే తలచి తలచి అనుక్షణము ఆనందించుచున్నాను. ఎల్లవేళలా నా మనస్సు ఎంతో ఆనందపడింది ఓ ధృతరాష్ట్ర అని చెప్పి ఆ సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసినాడు. సత్య సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో ఏ మఖాన్ రాజం హృష్యామి చ పునః పునః. ఓ మహారాజా, ఈ శ్రీకృష్ణుని అత్యద్భుతమగు విశ్వరూపమును మరలా మరలా స్మరించుచూ కూడా నాకు అత్యంత ఆశ్చర్యము కలుగుచున్నది, వెలలేని సంతోషమును అందుచున్నాను. ఆ కృష్ణుడు చూపినటువంటి ఆ విశ్వరూపాన్ని నేను మళ్ళా దాన్నే తలుచుకుంటూ నా మనసులోనే ఈ విధంగా ఉంది కదా అనేటువంటి స్వభావన చెందుచూ అదే నాకు అత్యంత ఆశ్చర్యము కలుగుచున్నది. ఒక కృష్ణుడుగా ఉండి ఈ జగత్తంతా కూడా తనలోనే తాను చూపించినాడంటే ఎంత ఆశ్చర్యకరమైనటువంటిది. అట్టి మహాత్ముడు, చాలా గొప్పవాడైనటువంటి ఆ మహాపురుషుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ, దాన్నే తర్వాత చూడల్లా అనేటువంటి స్వభావము నాలో కలుగుతా ఉంది. అదే ఎంతో సంతోషాన్ని నాకు అందిస్తా ఉంది ఓ ధృతరాష్ట్ర అని చెప్పి సంజయుడు తెలియజేస్తాడు ధృతరాష్ట్రునికి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తతశీర్విజయో భూతే ధ్రువానీతిర్మతిర్మమ. జై గురు. ఏ పక్షమున యోగీశ్వరుడకు శ్రీకృష్ణుడును, ఏ పక్షమున ధనుర్ధరుడకు అర్జునుడు కలరో ఆ పక్షమునకు రాజ్యలక్ష్మియును విజయమును అభ్యుదయమును స్థిరమగు రాజనీతియును ఉండునని నా అభిప్రాయము. ఏ పక్కన ధర్మాధర్మాల విచక్షణ అనేటువంటి జ్ఞానాన్ని ఎవరైతే ఉంటారో, అదే జ్ఞానాజ్ఞానాలు రెండిటికి అతీతమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అదే శ్రీకృష్ణుడును అర్జునుడును ఏ పక్షములో ఉంటారో ఆ పక్షము ఎల్లవేళలా శుభదాయకంగా ఉంటుంది. రాజ్యలక్ష్మియును విజయము అభ్యుదయము ఎల్లవేళలా కూడా కరువు కాటకాల అనేది లేకోకుండా స్థిరమగు రాజనీతియును ఉండునని నా అభిప్రాయం అని చెప్పి ఈ గ్రంథకర్త వీటికి దాన్ని తయారు చేసి నిలిపేసినాడు. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై, శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. 178వ శ్లోకం కాటికి ఇది అయిపోయింది. శ్రీ మద అచల ఋషి రామడుగు శివరామ దీక్షిత అచల గురుపీఠ రాజయోగాశ్రమ పీఠాధిపతులు శ్రీ శివరామ దీక్షితాచల గురుపీఠ రాజయోగాశ్రమ ప్రతిష్టాపనాచార్యులు అచల ఋషి దయానంద పొన్నాల రాజయోగేంద్రుల వారిచే రచింపబడిన అస్పర్శ యోగము అనేటువంటిది ఈ భగవద్గీత అనే అస్పర్శ యోగము మోక్ష సన్యాస సంయోగము ఇది సమాప్తము. జై శ్రీ గురు, జై శ్రీ గురు, జై గురు. మంగళం జయ మంగళం సద్గురుమూర్తికి మంగళం జయ మంగళం.
గీతాచార్యులకు గీతా భావాగ్నులకు గీతామాతగాను కడు భక్తితో గొలిచెదము. మంగళం జయ మంగళం సద్గురుమూర్తికి మంగళం జయ మంగళం. కర్పూరగారతులు కడుతో కారుణ్యతో గైకొను భవబంధముల నెల్ల కరుణించి కడ తెచ్చు. మంగళం జయ మంగళం సద్గురుమూర్తికి మంగళం జయ మంగళం. పూర్ణ బోధకులైన పొన్నాల రాజయోగికి పూర్ణానంద పుల్లయార్యుల ఘనులకు మంగళం జయ మంగళం సద్గురుమూర్తికి మంగళం జయ మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు, జై పూర్ణానంద పుల్లయాజులకు, జై విశ్వానంద కృష్ణమూర్తిరాజులకు, జై పొన్నాల రాజయోగీంద్రులకు, జై అనంత కోటి గురు భక్త మండలికి జై. జై గురు, జై గురు.